వర్షాలపైనే కాదు అకాల వానలు అపార నష్టంపై తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది. నీటి ఎద్దడి అస్త్రంగా ఆల్రెడీ బీఆర్ఎస్ పల్లెబాట పట్టింది. నీటి నిర్వహణపై కాంగ్రెస్ సర్కారుకు చిత్తశుద్ధి లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అసలు నీటి ఎద్దడికి కారణమే గత ప్రభుత్వం అంటూ పాయింట్ వైజ్గా కౌంటర్ ఇచ్చారు జీవన్ రెడ్డి. ఆ ఇద్దరి డైలాగ్ వారిప్పుడు చూద్దాం. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయినట్టుగా మా పార్టీకి ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. 20 లక్షల ఎకరాల్లో పంట ఎండుతా ఉంటే ఇప్పటికీ కాంగ్రెస్ వచ్చిన ఈ 100 రోజుల్లో 180 మంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారు. వాస్తవంగా హరీష్ రావు గారు ఆయన ఏం మాట్లాడుతుండో ఏంటో కొంత ఆలోచన చేసుకుని మాట్లాడితే బాగుంటది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతున్నదో వాళ్ళ తప్పుడు నిర్ణయంతో వాళ్ళు ఎల్లంపల్లికి వెళ్లి మిడిమానర్ నీటిని తరలింపు చేసుకునే అవకాశం ఉండగా కూడా దాన్ని తరలించుకోకుండా ఎస్ఆర్ఎస్పీ నీటిని మిడిమానర్ తరలించడంతో ఈ దాదాపు మనకి 10 టీఎంసీ నీరు షార్ట్ ఫాల్ అయింది. ఇలా 10 టీఎంసీ నీటి షార్ట్ ఫాల్ తో ఏదైతుందో ఈ నీటి సమస్య ఎదుర్కొంటున్నాం. వీళ్ళ కాలువల చివరి పంతా నీరు చేరుకోలేకపోతుంది అని చెప్పారంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు, కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. మొత్తం నీటి పారుదల వ్యవస్థ కుంటుపడడానికి కారణము గత ప్రభుత్వం చెప్పండి. మీరు బకాయిలు కడతారా లేదా, మీ ఆస్తుల్ని సీజ్ చేస్తాం, మిమ్మల్ని కోర్టుకు లాగుతామని చెప్పి బ్యాంక్ అధికారులు రజాకర్లను తలపించే విధంగా ఇలా గ్రామాల మీద బడి రైతుల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల సమయంలో ప్రజలను రైతులను మరి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 4 నెలలు కావచ్చింది, ఇప్పటికీ రుణమాఫీ మీద మీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. మీరు బ్యాంకులకు ఎటువంటి డైరెక్షన్ ఇవ్వలేదు. అందుకే ఇలా బ్యాంక్ అధికారులు పోయి ఇలా ఊర్ల మీద పడి రైతుల్ని భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు, రైతుల్ని బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల్ని దగా చేసింది, మోసం చేసింది. ఈ కాంగ్రెస్ పార్టీ రైతులకు మొండి చేయి చూపింది. హరీష్ రావు గారు మాట్లాడే మాటలు ఏదైతే బీజేపీకి వత్తాసుగా కనబడుతున్నాయని చెప్పంటున్నా. రైతాంగానికి ఆనాడైనా ఈనాడైనా అండగా నిలిచింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పంటున్నా. రేపు ఖరీఫ్ నాటికి ఏదైతుందో రైతు ఆయన అప్పు తీర్చవలసిన అవసరం లేకుండా రైతు తీర్చవలసిన అప్పు ఏదైతుందో ప్రభుత్వం పూచీకత్తుగా ఉండి మళ్ళీ ఏదైతుందో కొత్తగా రుణ సౌకర్యం పొందే విధంగా కార్యక్రమం అమలు చేయబోతుందని చెప్పంటున్నాను. రైతు బంధు అని చెప్పి రైతాంగాన్ని ఏదైతుందో కొంత ఆందోళన గురి చేసేటువంటి విధంగా ప్రయత్నం చేయబోతున్నారు. 90% రైతాంగం ఏదైతుందో 5 ఎకరాల లోపు ఉన్నారు. 90% మంది రైతాంగానికి ఏదైతుందో రైతు బంధు పెట్టుబడి సహాయం సమకూర్చడం జరిగింది. ఎవరు పొందలేకపోయినరో భూస్వాములు,